హనుమంతుడు గణేశుడికి వ్రతం చేసిన కథ మీకు తెలుసా? ఒకసారి మహర్షులు ఒక వ్రతం సూచించారు. ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారికి అద్భుతమైన జ్ఞానం, శక్తి విజయాలు కలుగుతాయని. ఆ వ్రతం పేరే ఏకదంత వ్రతం. హనుమంతుడు ఈ వ్రతము విని నేను కూడా చేస్తాను. నేను బలవంతుడిని, భక్తిశాలిని. కానీ నా శక్తి కూడా గణేశుని ఆశీర్వాదం లేకుంటే ఉపయోగం లేదు. కాబట్టి ఈ వ్రతం నేను తప్పకుండా చేస్తాను అని. అలా హనుమంతుడు గణేశుని వ్రతం చేసి పూలతో, అక్షింతలతో, పండ్లతో ఆయన్ను ఆరాధించాడు. గణేశుడు సంతోషించి, హనుమంత, నువ్వు నా మీద చూపిన భక్తి నాకు ఎంతో ఆనందం కలిగించింది. నీకు ఎవరు ఎదురు లేదు. శక్తి, జ్ఞానం రెండు నీలో సమపాలలో ఉన్నాయి. నిన్ను స్మరించే వారందరికీ కష్టాలు తొలగుతాయి అని ఆశీర్వదించాడు. సో నీతి ఏంటంటే, హనుమంతుడు వంటి శక్తివంతుడికి కూడా గణేశుని కృప అవసరమే. ఎవరైనా గణేశుని పూజిస్తే అవరోధాలు తొలగి విజయ మార్గం వారికి సులభం అవుతుంది. జై హనుమాన్, జై గణపతి, జై.